ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 34ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శరీరం, ఆత్మల మధ్య ఉన్న తేడాను వివరిస్తూ మన నిజ స్వరూపంపై అర్జునుడికి స్పష్టత ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జున, ఎలాగైతే ఒక్క సూర్యుడు ఈ ప్రపంచం మొత్తాన్ని తన కాంతితో వెలిగిస్తాడో, అదేవిధంగా క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ కూడా ఈ క్షేత్రాన్ని అంటే శరీరం మొత్తాన్ని తన చైతన్యంతో ప్రకాశింపచేస్తుంది. సూర్యుని వెలుగులాగే ఆత్మ చైతన్యం మన శరీరమంతా వ్యాపించి ఉండి ప్రతి క్రియకు జీవం పోస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం కేవలం ఈ శరీరం, మనసు మాత్రమే కాదని గుర్తుంచుకోవాలి. మన నిజ స్వరూపం ఆత్మ, అది సూర్యుడిలా ప్రకాశవంతమైనది, శాశ్వతమైనది. శరీరం, మనసు మారినా ఆత్మ సాక్షిగా స్థిరంగా ఉంటుంది. మంచి చెడులకు అతీతంగా ప్రకాశించే సూర్యుడిలా ఆత్మ కూడా శరీరం, సుఖ దుఃఖాల వల్ల ప్రభావితం కాదు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, అనారోగ్యం లేదా మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు మనం ఈ శరీరం లేదా ఈ బాధ కాదని, వీటన్నింటినీ గమనిస్తున్న సాక్షి అని గుర్తుంచుకోవాలి. ఈ ఆలోచన మనకు ధైర్యాన్ని, శాంతిని ఇచ్చి సమస్యలను ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.